అయినా దేవుని బిడ్డలారా, అందరికీ వందనాలు. బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడంట. అంటే పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. అయితే దాసుడు ఎప్పుడు స్వతంత్రుడిగా ఉండడు. స్వతంత్రత కావాలంటే దాస్యత్వం నుంచి విడుదల పొందాలి. అంటే పాపము నుంచి విడుదల పొందాలి. విడుదల పొందినప్పుడు దేవుడు స్వతంత్రిస్తాడు. అబ్రహాముకు ఆగర్ నుంచి కుమారుడు పుట్టినప్పుడు స్వతంత్రుడు కాదు, కానీ అబ్రహాముకు శారా నుంచి కుమారుడు పుట్టినప్పుడే దేవుడు స్వతంత్రుడని చెప్పాడు. అంటే ఎప్పుడైనాను దాస్య పరిస్థితులు ఉన్నప్పుడు ఆ దాసుడిగానే ఉంటాడు తప్ప స్వతంత్రుడిగా మారడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనాను మన జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెడితే దేవుడు మనకి స్వతంత్రతనిస్తాడు. మనం చేసిన ప్రతి పాపమును అసహించుకుంటే, ఛేదరించుకుంటే, ఆ పాపమును విడిచిపెట్టగలిగితే దేవుడు దాస్య జీవితం నుంచి విడిపించి స్వతంత్రతను, స్వేచ్ఛను ప్రభు మనకిస్తాడు. పాప లోకముల నుంచి విడిపించి శ్రేష్టమైన పరలోక ఆనందాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అయితే దాస్య జీవితాన్ని విడిచిపెట్టి ఆ స్వతంత్రతలోనికి రావాలి. శ్రేష్టమైన కుమారుడిగా మార్చబడాలి. అప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఇస్సాకును బట్టి అబ్రహాము సంతోషించినట్టుగా దేవుడు మనలను బట్టి సంతోషిస్తాడు.